కొలిమిగుండ్ల ప్రజలకు జనసేన పార్టీ శుభాభినందనలు. సో ఈరోజు మనం గ్రామ సభ అంటే ఏంటి, అసలు అది భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది, ఏ ఆర్టికల్ కింద వస్తుంది, గ్రామ సభను ఎప్పుడు ఏర్పాటు చేయాలి, ఎందుకు ఏర్పాటు చేయాలి, ఎవరు ఏర్పాటు చేయాలి, ఆ గ్రామ సభకు ఎవరు హాజరు కావాలి, అది ఎలా ఉంటుంది అన్నది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నేను మా సివిక్స్ పౌరశాస్త్రంలో ఇంటర్మీడియట్ పౌరశాస్త్రంలో ఉన్నటువంటి సిలబస్లో గ్రామ సభ, గ్రామ పంచాయతీలకు సంబంధించి కొన్ని ఉన్నాయి. సో చదువుకున్నది తెలుగు మీడియం కదా, కాకపోతే ఇంగ్లీష్ మీడియం అనేటువంటి దాంతో కొంచెం ఉత్సాహంతో అప్పుడెప్పుడు రాసుకున్నటువంటిది బుక్ ఉంది. సో దీన్ని ట్రాన్స్లేట్ చేశాను, చూద్దాం. నిజంగా పార్ట్ 9 243 బి ఆర్టికల్ వాట్ ఇట్ టెల్స్ ఎగ్జాక్ట్లీ, ఏమి చెబుతూ ఉంది అది చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాట్ ఈజ్ గ్రామ సభ? గ్రామ సభ అంటే ఏంటి? ద టర్మ్ గ్రామ సభ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 243 అసలు గ్రామ సభ అనేటువంటిది భారత రాజ్యాంగంలో 243 ఆర్టికల్ కిందకి వస్తుంది. సో ఈ గ్రామ సభ అనేటువంటిది ఇట్ ఈస్ ప్రైమరీ బాడీ. సో ప్రాథమిక శరీరం. పంచాయతీరాజ్ సిస్టంలో గ్రామ సభ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటిది. అండ్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ బాడీ, ఇది శాశ్వతాంగము. ద గ్రామ సభ ఈజ్ ద ఫల్క్రమ్ ఆఫ్ ద పంచాయతీరాజ్ అండ్ విలేజ్ డెవలప్మెంట్. సో అసలు పంచాయతీరాజ్లో గ్రామీణాభివృద్ధి దీనికి సో ఆధారపూరితమైనటువంటిది, ఒక బేస్మెంట్ లాంటిది గ్రామ సభ. పంచాయతీరాజ్ సిస్టంలో అభివృద్ధి జరగాలంటే గ్రామ సభ అనేటువంటిది ఖచ్చితంగా జరిపించాలి. పీపుల్ యూజ్ ద ఫోరం ఆఫ్ ద గ్రామ సభ టు డిస్కస్ లోకల్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ అండ్ మేక్ నీడ్ బేస్డ్ ప్లాన్స్ ఫర్ ద విలేజ్. సో గ్రామంలో ఈ గ్రామ సభలో ఏం చేస్తామంటే మన గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మనకు కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ అంటే సో సాధారణ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి ఎలాంటివి చేస్తే బాగుంటుందని ప్రజలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజల సలహాలను తీసుకోవాలి. దీన్ని ఎవరు ఏర్పాటు చేయాలి? పంచాయతీ సెక్రటరీ గారు, సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వీరిని సంప్రదించి గ్రామ సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్, ఉప సర్పంచ్ వీళ్ళు సో దే ప్లే కీ రోల్ ఆర్ వైటల్ రోల్. వీరు ప్రధాన పాత్రను పోషిస్తారు అందరూ. దెన్ హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ గ్రామ సభ? గ్రామ సభలో ఎవరు మెంబర్స్గా ఉంటారు? పర్సన్ those who are half above 18 years of age. ఎవరైతే 18 సంవత్సరములు దాటి ఉంటారో వారందరూ అర్హులే. who lives in the village, ఆ గ్రామంలో నివాసం ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గ్రామ సభలో ఉండడానికి అర్హుడు. సో ఎవరైతే ఆ ఎలక్ట్రల్ రోల్స్ అంటే
ఎలక్షన్స్లో ఓటు వేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మొత్తం అలాంటి వ్యక్తులందరూ కూడా ఆ గ్రామ సభలో మెంబర్స్గా ఉంటారు. అండ్ ఎవరు ఏర్పాటు చేయాలో తెలుసు, బట్ ఎప్పుడు ఏర్పాటు చేయాలి, ఈ గ్రామ సభను ఎప్పుడు ఏర్పాటు చేయాలి, ఎన్నిసార్లు ఏర్పాటు చేయాలి? ఈ గ్రామ సభను ప్రతి సంవత్సరము 2 నుంచి 4 సార్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కనీసం 2 సార్లు, గరిష్టంగా 4 సార్లు. వీటిని ఎప్పుడు ఏర్పాటు చేయాలి? సాధారణంగా ప్రతి గ్రామంలో, అంటే ఏ రాష్ట్రంలోనైనా సరే 4 సార్లు. ఈ 4 సార్లు ఎప్పుడు ఏర్పాటు చేయొచ్చు అంటే, అది కూడా ప్రజలను సంప్రదించి రిపబ్లిక్ డే రోజు, అంటే జనవరి 26, జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు, మే 1 లేబర్ డే, అంటే కార్మికుల దినోత్సవం, మే 1వ తారీఖు కార్మిక దినోత్సవం రోజున చేసుకోవచ్చు. లేదు, ఇండిపెండెన్స్ డే, 15th ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున గ్రామ సభను ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు, అక్టోబర్ 2, 2 అక్టోబర్ గాంధీ జయంతి, ఈ 4 రోజుల్లో గ్రామ సభను ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు, ఈ 4 రోజులు కుదరలేదు అంటే ఇక ఎప్పుడు ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రజల యొక్క అభిప్రాయాలను బేస్ చేసుకొని, అభిప్రాయాలను సేకరించి, ప్రజలు ఏ రోజు గ్రామ సభను ఏర్పాటు చేసుకుందామంటే ఆ రోజే ఏర్పాటు చేయాలి. వాళ్ళకి ఏ రోజు కన్వీనియంట్గా ఉంటుందో, ఎందుకంటే గ్రామాల్లో పనులు చేసుకోవాలి, వ్యవసాయ పనులు ఉంటాయి, కూలీ పనులు ఉంటాయి. కాబట్టి వారిని సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించి వారు ఏ రోజు గ్రామ సభను ఏర్పాటు చేసుకుందాము, ఏ రోజు మా సమస్యలను అభివృద్ధి చేసుకోవడానికి చర్చలు చేసుకుందాము,